వీరరాఘవరెడ్డి, నేను ఇలాగ దొంగల రాలేదు, దొరలా వచ్చా, మీ ఊరొచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా. సో ఆ సీన్ చూడంగానే గూస్ బంప్స్ వచ్చేసి ఈ సీన్ ఎలాగైనా సరే మిమిక్రీ చేసి రీక్రియేట్ చేసి మీకందరికీ ఆ మూమెంట్స్ ని గుర్తు చేయాలనుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసి జయప్రకాష్ రెడ్డి గారి డైలాగ్స్ ఇవి. ఇది నరసింహారెడ్డి నెచ్చరు రుచి చూసిన గొడ్డేలి, వాని గుండె బద్దలు కొట్టిన గొడ్డేలి, ఈ వీరరాఘవరెడ్డి మీద పడిన మచ్చను నెచ్చుటితో కడిగిన గొడ్డేలి. శివా నాయనా, ఈ గొడ్డెల్ని అందరూ చూసేటట్టు నట్టింట్లో బల్ల మీద నిల్చోబెట్టి పుల్లదండ వేయి. అందులో బాలకృష్ణ గారు వచ్చేసి ఆయన తలకాయ తీసేస్తారు. సో అప్పుడు ఈ డైలాగ్స్ ఇవి. ఏయ్ పిలవరా, పిలువు, ఇంటిల బాధిని పిలువు, చాలకపోతే ఊరు మొత్తాన్ని పిలువు. నా తండ్రి నెత్తుటి మరకలు ఆరకముందే నా తండ్రి గుండెలకు వచ్చిన ఈ గొడ్డలితో నీ కొడుకు తలగానికి మా నాన్నకు రక్తతర్పణం పెట్టానురా. ఈ సీమలో మగాని చంపిన వారిని మరగాడంటారు, చీర కట్టిన వారిని చంపిన వారిని ముండమోపంటారా. దారి కాచి దొంగచాటుగా మా వాళ్ళని చంపిన మీరు మనుషులకు పుట్టారా, తుప్పలకు పుట్టారా? ఒరే వీరరాఘవరెడ్డి, నేను ఇలాగ దొంగలా రాలేదు, దొరలా వచ్చా, మీ ఊరొచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా. నీ అమ్మ నేను నిజంగా రాయలసీమ కట్టెపై కనుంటే, నీ అబ్బ మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద ఉంది మోసిన మీసమే అయితే నన్ను చంపురా, రా. నా పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జల్లుతో నిద్రలేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, మీసంలో ఎదిరించిన వాడిని మట్టి కరిపించే రాజసం ఉంది. ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తెగలకపోతే ఈ మీసం గొరిగించుకుంటాను రా. వాయిస్ కనుక మ్యాచ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ డెఫినెట్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.